నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్ కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకోవటం, మీ నుండి నేర్చుకోవటం, మన దేశ ప్రజల విజయాల గురించి సమాచారం పంచుకోవటం నిజంగా నాకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తుంది. ఆలోచనల్ని పరస్పరం పంచుకుంటూ, మన్ కీ బాత్ అంటే మనసులో మాటల్ని పంచుకుంటూ, ఈ కార్యక్రమం అప్పుడే 125 ఎపిసోడ్లను పూర్తి చేసిందా? అట్లా అనిపించట్లేదు. ఈరోజు ఈ కార్యక్రమం 126వది. ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు భారతదేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల జన్మదినం. నేను షహీద్ భగత్ సింగ్, లతా దీదీ గురించి మాట్లాడుతున్నాను. మిత్రులారా, అమరవీరుడు భగత్ సింగ్ ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా మన దేశ యువతకు ఒక గొప్ప ప్రేరణ. ధైర్యం అతని స్వభావంలో లోతుగా పాతుకుపోయింది. దేశం కోసం ఉరికొయ్యపైకి ఎక్కడానికి ముందు భగత్ సింగ్ బ్రిటిష్ వారికి ఒక లేఖ రాశాడు. తనను, తన సహచరుల్ని యుద్ధ ఖైదీలుగా పరిగణించాలని తాను కోరుకుంటున్నట్టు ఆ లేఖలో తెలిపారు. ఉరి తీయడం ద్వారా కాకుండా తుపాకీ గుండుతో కాల్చడం ద్వారా తమ ప్రాణాల్ని తీయాలని అతను కోరుకున్నాడు. ఇది అతని అజేయ సాహసానికి గుర్తు. భగత్ సింగ్ జీ కూడా ప్రజల బాధల పట్ల చాలా సహానుభూతితో ఉండేవారు. ప్రజలకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండేవారు. షహీద్ భగత్ సింగ్ జీకి నేను సగౌరవంగా నివాళులు అర్పిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు లతా మంగేష్కర్ జయంతి కూడా. భారతీయ సంస్కృతి, సంగీతం మీద ఆసక్తి ఉన్న ఎవరైనా లతా దీదీ పాటలతో చలించకుండా ఉండలేరు కదా. లతా పాటల్లో మానవ భావోద్వేగాల్ని రేకెత్తించే అంశాలు ఉంటాయి. ఆమె పాడిన దేశభక్తి గీతాలు ప్రజల్ని ఎంతో ప్రేరేపించాయి. లతా మంగేష్కర్కు భారతీయ సంస్కృతితో కూడా ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. లతా దీదీకి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. మిత్రులారా, లతా దీదీని ప్రేరేపించిన గొప్ప వ్యక్తుల్లో వీర్ సావర్కర్ కూడా ఉన్నారు. ఆయనను ఆమె తాత్యా అని పిలిచేవారు. వీర్ సావర్కర్జీ పాటల్ని కూడా ఆమె పాడారు. లతా దీదీతో నా స్నేహ బంధం ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉంది. ఆమె ప్రతి ఏటా తప్పకుండా నాకు రాఖీ పంపేవారు. మరాఠీ లలిత సంగీత దిగ్గజం సుధీర్ ఫడ్కే మొదట్లో నాకు లతా దీదీని పరిచయం చేయటం నాకు బాగా గుర్తుంది. లతా పాడి సుధీర్జీ స్వరపరిచిన జ్యోతి కలశ్ ఛల్కే అనే పాట నాకు చాలా ఇష్టం అని నేను ఆమెకు చెప్పాను. మిత్రులారా, దయచేసి నాతో పాటు మీరు కూడా ఈ పాట విని ఆనందించండి. ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, वे गुलाबी लाल सुनहरे रंग दल बादल के, ज्योति कलश छलके. నా ప్రియమైన దేశవాసులారా, ఈ నవరాత్రి సమయంలో మనం శక్తి ఉపాసన చేస్తాం. మహిళా శక్తిని ఉత్సవంగా జరుపుకుంటాం. వ్యాపారం నుండి క్రీడల దాకా, విద్య నుండి సైన్స్ దాకా, ఏ రంగానైనా తీసుకోండి, మన దేశ బాలికలు ప్రతి రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూనే ఉన్నారు. ఊహించడానికి కూడా కష్టమైన సవాళ్లను వారు అధిగమిస్తున్నారు కూడా. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు 8 నెలల పాటు నిరంతరాయంగా సముద్రంలో ఉండగలరా? మీరు చుక్కాని ఉన్న పడవలో, అంటే గాలి వేగంతో కదిలే పడవలో 50,000 కిలోమీటర్లు ప్రయాణించగలరా? అది సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రయాణం చేయగలరా? మీరు దీన్ని చేసే ముందు 1000 సార్లు ఆలోచిస్తారు. కానీ నావికా సాగర్ పరిక్రమ సమయంలో
ఇద్దరు ధైర్యవంతులైన నౌకాదళ అధికారులు దీన్ని సాధించారు. ధైర్యం, దృఢ సంకల్పం అంటే ఏమిటో వారు నిరూపించారు కూడా. ఈరోజు ఆ ఇద్దరు ధైర్యవంతులైన అధికారుల్ని మన మన్ కీ బాత్ శ్రోతలకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, మరొకరు లెఫ్టినెంట్ కమాండర్ రూపా. ఈ ఇద్దరు అధికారులు ఫోన్ లైన్లో మనతో ఉన్నారు ఇప్పుడు. హలో. హలో సార్. నమస్కారం. నమస్కారం సార్. అయితే ఇప్పుడు నాతో లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఇద్దరూ మాట్లాడుతున్నారా? ఇద్దరూ లైన్లో ఉన్నారా? అవును సార్. మీ ఇద్దరికీ నమస్కారం. వణక్కం. వణక్కం సార్. నమస్కారం సార్. సరే, మన దేశ ప్రజలు ముందుగా మీ ఇద్దరి గురించి వినాలి అనుకుంటున్నారు. దయచేసి కొంచెం చెప్పండి. సార్, నేను లెఫ్టినెంట్ కమాండర్ దిల్నాను. నేను భారత నౌకాదళంలోని లాజిస్టిక్ క్యాడర్ నుంచి వచ్చాను సార్. నేను 2014లో నేవీలో చేరాను. సార్, మాది కేరళలోని కోజికోడ్. సార్, మా నాన్న ఆర్మీలో పనిచేశారు. మా అమ్మ గృహిణి. నా భర్త కూడా ఇండియన్ నేవీలో అధికారి. సార్, మా సోదరి ఎన్సీసీలో పనిచేస్తోంది. జై హింద్ సార్. నేను లెఫ్టినెంట్ కమాండర్ రూపాను. నేను 2017లో నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్ కేడర్లో నేవీలో చేరాను. మా నాన్నది తమిళనాడు, మా అమ్మది పాండిచ్చేరి. మా నాన్న వైమానిక దళంలో పనిచేశారు. సార్, నిజానికి నేను రక్షణ రంగంలో చేరడానికి మా నాన్న నుండి ప్రేరణ పొందాను. మా అమ్మ హోమ్ మేకర్ సార్. సరే దిల్నా, రూపా, సాగర్ పరిక్రమలో మీ ఇద్దరి అనుభవాన్ని గురించి దేశం వినాలి అని ఆసక్తిగా ఉంది. ఇది అంత తేలికైన పని కాదు అని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. మీరు కూడా చాలా సమస్యల్ని అధిగమించే ముందుకొచ్చి ఉండాలి కదా? అవును సార్. జీవితంలో ఒక్కసారైనా మన జీవితాలను మార్చే అవకాశం వస్తుందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ పరిక్రమ మాకు భారత నౌకాదళం, భారత ప్రభుత్వం ఇచ్చిన ఒక మంచి అవకాశం సార్. ఈ యాత్రలో మేము దాదాపు 47,500 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించాం సార్. మేము 2024 అక్టోబర్ 2న గోవా నుండి బయలుదేరి 2025 మే 29న తిరిగి వచ్చాం సార్. ఈ యాత్రను పూర్తి చేయడానికి మాకు 238 రోజులు పట్టింది సార్. 238 రోజులు ఈ పడవలో మేమిద్దరం మాత్రమే ఉన్నాం సార్. 238 రోజులు పడవలో అంత దూరంలో ఇద్దరే ఉన్నారా? అవును సార్. ఈ ప్రయాణం కోసం మేము 3 సంవత్సరాలు శిక్షణ తీసుకున్నాం సార్. నావిగేషన్ నుండి కమ్యూనికేషన్లో ఉండే అత్యవసర పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలి, డైవింగ్ ఎలా చేయాలి, పడవలో వైద్యం అలాంటి అత్యవసర పరిస్థితులు ఏవైనా వస్తే ఆ సమయంలో ఏం చేయాలి అనే దాని గురించి మాకు భారత నౌకాదళం శిక్షణ ఇచ్చింది సార్. ఈ యాత్రలో మాకు ఎప్పుడూ గుర్తుండే అత్యంత మరపురాని క్షణాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సార్. పాయింట్ నేమో వద్ద మేం భారతదేశ జెండాను ఎగరవేశాం సార్. పాయింట్ నేమో ప్రపంచంలోనే అత్యంత మారుమూల ప్రదేశం సార్. దానికి దగ్గరగా ఉన్నది కేవలం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాత్రమే. అక్కడికి వెళ్ళిన మొదటి భారతీయులుగా, మొదటి ఏషియన్లుగా, ప్రపంచంలోనే మొదటి వ్యక్తులం మేమే సార్. అక్కడికి సెయిల్ బోట్లో మేము చేరుకున్నాం సార్. ఇది మాకు చాలా గర్వంగా ఉంది సార్. వాహ్ వాహ్, మీకు చాలా చాలా అభినందనలు. ధన్యవాదాలు సార్. అవును, మీ స్నేహితురాలు కూడా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? సార్, నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, సెయిల్ బోట్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వారి సంఖ్య ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్న వారి సంఖ్య కంటే చాలా తక్కువ. వాస్తవానికి సెయిల్ బోట్లో ఒంటరిగా జలయాత్ర చేసేవారి సంఖ్య అంతరిక్షంలోకి వెళ్లిన వారి సంఖ్య కంటే కూడా తక్కువ. సరే, ఇంత సంక్లిష్టమైన ప్రయాణానికి ఎంతో టీమ్ ఎఫర్ట్ కావాలి, అంటే సమిష్టి కృషి. కానీ ఈ బృందంలో ఉన్నది మీరిద్దరే. ఎలా నిర్వహించారమ్మా? అవును సార్, ఈ ప్రయాణానికి మేమిద్దరం కలిసి కష్టపడి పనిచేయాల్సొచ్చింది. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా చెప్పినట్టు దీన్ని సాధించడానికి మేమిద్దరం మాత్రమే పడవలో ఉన్నాం. మేమే పడవ మరమ్మతుదారులం, ఇంజిన్ మెకానికులం, పడవ తయారీదారులం, వైద్య సహాయకులం, వంట పని, క్లీనింగ్, డైవింగ్, నావిగేషన్ ఇవన్నీ చేశాం. భారత నౌకాదళం మా విజయానికి గొప్ప సహకారం అందించింది. వారు మాకు అన్ని రకాల శిక్షణ ఇచ్చారు. నిజానికి మేము 4 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం. కాబట్టి మా ఇద్దరికీ మా బలాలు, బలహీనతలు బాగా తెలుసు. అందుకే మా పడవలో ఎప్పుడూ విఫలం కాని ఒక ఆయుధం ఉందని
అది మా ఇద్దరి టీమ్ స్పిరిట్ అని మేమందరికీ చెప్తాము. సరే, నిజానికి సముద్ర వాతావరణం చాలా అనూహ్యంగా ఉంటుంది. ఆ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? సార్, మా ప్రయాణంలో మేము చాలా ప్రతికూల సవాళ్లను ఎదుర్కొన్నాం సార్. ముఖ్యంగా సదరన్ ఓషియన్లో వాతావరణం ఎప్పుడూ చాలా తీవ్రంగా ఉంటుంది. మేము 3 తుఫాన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది సార్. మా పడవ కేవలం 17 మీటర్ల పొడవు, దాని వెడల్పు కేవలం 5 మీటర్లు. కొన్నిసార్లు 3 అంతస్తుల భవనం కంటే పెద్ద అలలు ఉండేవి. మా ప్రయాణంలో మేము తీవ్రమైన వేడి, తీవ్రమైన చలి రెండింటినీ ఎదుర్కొన్నాం. అంటార్క్టికాలో మేము ప్రయాణించేటప్పుడు అక్కడ ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్. మేము గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఉన్న గాలులను ఎదుర్కోవాల్సొచ్చింది. చలి నుండి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఒకేసారి 6 నుండి 7 పొరల దుస్తులు ధరించాము. ఆ 7 పొరల దుస్తులు ధరించి సదర్న్ ఓషన్ మొత్తం దాటాం సార్. కొన్నిసార్లు మేము మా చేతులకు వెచ్చదనం అందేందుకు గ్యాస్ స్టవ్ను ఉపయోగించాం. కొన్నిసార్లు గాలి లేని పరిస్థితులు ఉండేవి. మేము మా తెరచాపలను పూర్తిగా తగ్గించి తేలుతూనే ఉన్నాం. ఆ పరిస్థితులన్నీ మా సహనానికి పరీక్ష పెట్టాయి సార్. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మన దేశపు ఆడబిడ్డలు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు అని వింటే ప్రజలు ఆశ్చర్యపోతారు. అవును, ఈ పరిక్రమ సమయంలో మీరు వేర్వేరు దేశాల్లో బస చేసి ఉంటారు కదా, అక్కడ అనుభవాలు చెప్పండి. భారతదేశానికి చెందిన మీ ఇద్దరిని చూసినప్పుడు వాళ్ళ మనసుల్లో ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. వాళ్ళు మీతో స్పందించుంటారు కూడా. ఒకసారి గుర్తు చేసుకోండి. అవును సార్, మాకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయి సార్. మేము 8 నెలల్లో 4 ప్రదేశాల్లో బస చేశాం సార్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోర్ట్ స్టాన్లీ, దక్షిణాఫ్రికా, ఈ దేశాల్లో మేమున్నాం సార్. ఒక్కో చోట ఎంతకాలం ఉన్నారమ్మా? సార్, మేము ఒకే చోట 14 రోజులు బస చేశాం సార్. ఒకే చోట 14 రోజులా? నిజమే సార్. ప్రపంచ నలుమూలల నుండి భారతీయులను మేము చూశాం సార్. సార్, ఇక్కడ మీకు ఒక విషయం ప్రస్తావించాలి సార్. చెప్పమ్మా. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న భారతీయులను మేము చూశాం సార్. వారు కూడా చాలా చురుగ్గా, ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. భారతదేశానికి కీర్తి తెస్తున్నారు సార్ ఎన్నో రంగాల్లో. వారు మా విజయాన్ని తమదిగా భావించారని మాకు అనిపించింది సార్. మాకు ప్రతి చోట రకరకాల అనుభవాలు ఉన్నాయి సార్. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంట్ స్పీకర్ మమ్మల్ని ఆహ్వానించారు. వారు మమ్మల్ని ఎంతో ప్రశంసించారు సార్. ఇలాంటివి జరిగినప్పుడు మాకెంతో గర్వంగా అనిపిస్తుంది సార్. మేం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు మౌరీ ప్రజలు మమ్మల్ని స్వాగతించారు. మన భారతీయ సంస్కృతి పట్ల గొప్ప గౌరవాన్ని చూపించారు సార్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, పోర్ట్ స్టాన్లీ ఒక మారుమూల ద్వీపం. ఇది దక్షిణ అమెరికాకు దగ్గరగా ఉంటుంది. అక్కడ మొత్తం జనాభా 3500 మాత్రమే. కానీ అక్కడ మేము ఒక చిన్న భారతదేశాన్ని చూసాం. అక్కడ 45 మంది భారతీయులు ఉన్నారు సార్. వారు మమ్మల్ని తమ సొంత వారిలా చూసుకున్నారు. మేము మా ఇంట్లో ఉన్నట్టు భావించేలా చేశారు సార్. చాలా సంతోషం అమ్మా. మీలాగే భిన్నంగా ఏదైనా పని చేయాలి అనుకునే మన దేశ బాలికలకు మీరు ఏ సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు? సార్, లెఫ్టినెంట్ కమాండర్ రూపాని మాట్లాడుతున్నాను సార్. మీ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎవరైనా హృదయపూర్వకంగా కష్టపడి పనిచేస్తే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ జన్మించారు అనే విషయాలతో సంబంధం లేదు. సార్, భారతదేశంలోని యువత, మహిళలు పెద్ద కలలు కనాలని, భవిష్యత్తులో అందరూ బాలికలు, మహిళలు కూడా రక్షణ రంగంలో, క్రీడా రంగంలో, అలాగే ఇతర సాహసోపేతమైన రంగాలలో చేరి దేశానికి కీర్తిని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. దిల్నా, రూప, మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. మీరు చూపిన అపారమైన ధైర్య సాహసాలని వింటూ నేనెంతో సంతోషిస్తున్నాను. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కృషి, మీ సాఫల్యం, మీ విజయాలు నిస్సందేహంగా దేశంలోని యువతకు, మహిళలకు స్ఫూర్తినిస్తాయి. ఇలాగే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఉండండి. మీ భవిష్యత్ ప్రయత్నాలకు నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ధన్యవాదాలమ్మా. వణకం, నమస్కారం. నమస్కారం సార్. మిత్రులారా, మన పండుగలు భారతదేశ సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. ఛట్ పూజ దీపావళి తర్వాత వచ్చే పవిత్రమైన పండుగ. సూర్య భగవానుణ్ణి ఆరాధించే ఈ ఛట్ పూజ అనేది చాలా గొప్ప పండుగ, ఎంతో ప్రత్యేకమైంది కూడా. ఈ పండుగ సందర్భంగా అస్తమించే సూర్యుడికి కూడా నీటిని అర్పించి పూజిస్తాం. ఛట్ పండుగ
కేవలం మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా దాని వైభవం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఛట్ పూజ ప్రపంచవ్యాప్త పండుగగా మారుతోంది. మిత్రులారా, ఛట్ పూజకు సంబంధించి భారత ప్రభుత్వం కూడా ఒక పెద్ద ప్రయత్నంలో నిమగ్నమై ఉంది అని మీకు తెలియచేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఛట్ పూజను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఛట్ పూజ ఉత్సవాన్ని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చినప్పుడు యావత్ ప్రపంచం దాని గొప్పదనాన్ని, దివ్యత్వాన్ని అనుభవించగలుగుతారు. మిత్రులారా, కొంతకాలం కిందట భారత ప్రభుత్వం చేసిన ఇలాంటి ప్రయత్నాల కారణంగా కోల్కతాలోని దుర్గా పూజ కూడా ఈ యునెస్కో జాబితాలో భాగంగా మారింది. మనం మన సాంస్కృతిక కార్యక్రమాలకు అటువంటి ప్రపంచ గుర్తింపు ఇస్తే ప్రపంచం వాటి గురించి తెలుసుకుంటుంది, వాటిని అర్థం చేసుకుంటుంది, వాటిలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తుంది కూడా. మిత్రులారా, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి. గాంధీజీ ఎల్లప్పుడూ స్వదేశీని స్వీకరించేందుకు మనందరినీ పురికొల్పుతూనే ఉన్నారు. ఎంతో నొక్కి చెప్పారు కూడా స్వదేశీ అన్న మాటను. స్వదేశీలో ప్రధానమైంది ఖాదీ. దురదృష్టవశాత్తు స్వాతంత్రం తర్వాత ఖాదీ ఆకర్షణ తగ్గుతూ వచ్చింది. కానీ గత 11 ఏళ్లలో దేశ ప్రజల్లో ఖాదీ పట్ల ఆకర్షణ గణనీయంగా పెరిగింది. గత కొన్నేళ్లలో ఖాదీ అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. అక్టోబర్ 2వ తేదీన మీరందరూ ఖాదీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలి అని నేను కోరుతున్నాను. గర్వంగా ప్రకటించండి మిత్రులారా, ఇది స్వదేశీ అని. వోకల్ ఫర్ లోకల్తో సామాజిక మాధ్యమాల్లో కూడా దీన్ని పంచుకోండి. మిత్రులారా, ఖాదీలాగే మన చేనేత, హస్తకళా రంగం కూడా గణనీయమైన మార్పుల్ని చూస్తోంది ఇప్పుడు. నేడు మన దేశంలో ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సంప్రదాయం, నవీన ఆవిష్కరణలు రెండూ కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని ఎన్నో నిరూపణలు. తమిళనాడుకు చెందిన యాళ్ నేచురల్స్ ఇందుకొక ఉదాహరణ. ఇక్కడ అశోక్ జగదీశన్, ప్రేమ్ సెల్వరాజ్ కొత్త చొరవ తీసుకోవటానికి తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేశారు. వారు గడ్డి, అరటినార కలిపి యోగా మ్యాట్లను తయారు చేశారు. మూలికా రంగులతో దుస్తులకు రంగులు వేశారు. 200 కుటుంబాలకు శిక్షణ ఇచ్చారు, ఉపాధి కల్పించారు. జార్ఖండ్కు చెందిన ఆశిష్ సత్యవ్రత్ సాహు జోహార్ గ్రామ్ బ్రాండ్ ద్వారా ఆదివాసీ నేత వస్త్రాల్ని ప్రపంచ వేదికకు తీసుకొచ్చారు. ఆయన కృషి ఫలంగా ఇతర దేశాల ప్రజలు కూడా జార్ఖండ్ సాంస్కృతిక వారసత్వాన్ని గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు బీహార్లోని మధుబనీ జిల్లాకు చెందిన స్వీటీ కుమారి సంకల్ప్ క్రియేషన్స్ ఆరంభించారు. తాను మిథిలా పెయింటింగ్ను మహిళలకు జీవనోపాధి మార్గంగా మార్చారు. నేడు దాదాపు 500 మందికి పైగా గ్రామీణ మహిళలు స్వీటీ కుమారితో కలిసి పనిచేస్తున్నారు, స్వావలంబన మార్గంలో ఉన్నారు. ఈ విజయ గాథలన్నీ మన సంప్రదాయాలు అనేక ఆదాయ వనరులకు దోహదం చేస్తాయి అని మనకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. లక్ష్యం బలంగా ఉంటే విజయం మన నుంచి తప్పించుకోలేదు కదా. నా ప్రియమైన దేశ ప్రజలారా, వచ్చే కొద్ది రోజుల్లో మనం విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ విజయదశమి మరో కారణం వల్ల కూడా చాలా ప్రత్యేకమైంది. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించబడి 100 ఏళ్లు పూర్తవుతోంది. ఈ శతాబ్ద ప్రయాణం అంతే అద్భుతమైంది కూడా, అపూర్వమైంది, స్ఫూర్తిదాయకమైంది. 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపితం అయినప్పుడు దేశం శతాబ్దాలుగా బానిసత్వ సంకెళ్లతో ఉంది. ఈ శతాబ్దాల బానిసత్వం మన ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన మన నాగరికత తగిన గుర్తింపు లేకుండా వెనకబడిపోయింది. దేశ ప్రజలు న్యూనతాభావానికి గురయ్యారు. అందువల్ల దేశ స్వాతంత్రంతో పాటు సైద్ధాంతిక బానిసత్వం నుంచి విముక్తి పొందటం కూడా చాలా ముఖ్యం. ఈ సందర్భంలో
పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ ఈ అంశాన్ని ఆలోచించడం ఆరంభించారు. ఈ కష్టతరమైన పని కోసం డాక్టర్ హెడ్గేవార్ 1925 విజయదశమి శుభ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. డాక్టర్ సాహెబ్ మరణానంతరం పరమపూజ్య గురూజీ ఈ గొప్ప జాతీయ సేవయాగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రాయ స్వాహ, ఇదం రాష్ట్రాయ ఇదం నమమ అని పరమపూజ్య గురూజీ చెప్పేవారు. అంటే ఇది నాది కాదు, ఇది దేశానికి చెందింది అని అర్థం. ఇది స్వార్థానికి అతీతంగా ఎదిగేందుకు, దేశం కోసం అంకిత భావ స్ఫూర్తితో ముందుకు కదిలేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది. గురూజీ గోల్వాల్కర్జీ చెప్పిన ఈ వాక్యం లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులకు త్యాగం, సేవా మార్గాన్ని చూపించింది. త్యాగం, సేవా స్ఫూర్తి, క్రమశిక్షణ పాఠం సంఘ యొక్క నిజమైన బలాలు ఇవే. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, నిరంతరాయంగా దేశానికి సేవ చేసే పనిలో నిమగ్నమై ఉంది. అందుకే దేశంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు ముందుగా అక్కడికి చేరుకుంటారు. అది మనం చూస్తూ ఉన్నాం కూడా. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకుల జీవితాల్లోని ప్రతి చర్యలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ నేషన్ ఫస్ట్ అనే జాతి స్ఫూర్తి ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. జాతీయ సేవ అనే గొప్ప యజ్ఞానికి తనను తాను అంకితం చేసుకుంటున్న ప్రతి స్వచ్ఛంద సేవకుడికి నా శుభాకాంక్షలు. నా ప్రియమైన దేశవాసులారా, వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి. భారతీయ సంస్కృతికి వాల్మీకి మహర్షి ఎంత ముఖ్యమైన, ఎంత పటిష్టమైన పునాది వేశారో మనందరికీ బాగా తెలుసు. శ్రీరాముని అవతార కథల్ని మనకు అంత వివరంగా పరిచయం చేసింది వాల్మీకి మహర్షి కదా. ఆయన మానవాళికి అద్భుతమైన రామాయణ గ్రంథాన్ని ఇచ్చారు. మిత్రులారా, రామాయణానికి అంత గొప్పదనం, ఆ ప్రభావం ఎలా వచ్చింది? దాంట్లో పొందుపరిచిన శ్రీరాముని ఆదర్శాలు, విలువల వల్లనే కదా. భగవాన్ శ్రీరాముడు సేవ, సామరస్యం, కరుణ వీటితో అందరినీ ఆలింగనం చేసుకున్నాడు. అందుకే శబరిమాత, నిషాదరాజులతో మాత్రమే మహర్షి వాల్మీకి రామాయణంలోని రాముడు ఎప్పుడు పరిపూర్ణుడయ్యాడో ఒక్కసారి ఆలోచించండి. శబరిమాత, నిషాదరాజులతో మాత్రమే. అందుకే మిత్రులారా, అయోధ్యలో రామాలయం నిర్మితమైనప్పుడు నిషాదరాజు, మహర్షి వాల్మీకి ఆలయాలు కూడా దాని పక్కనే నిర్మితమయ్యాయి. మీరు రామ్లల్లాను చూడటానికి అయోధ్యకు వెళ్ళినప్పుడు మహర్షి వాల్మీకి, నిషాదరాజు ఆలయాల్ని సందర్శించాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, కళా, సాహిత్యం, సంస్కృతి గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అవి ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. వాటి పరిమళాలు సరిహద్దుల్ని దాటాయి, ప్రపంచ ప్రజల హృదయాల్ని తాకాయి. ఇటీవల ప్యారిస్లోని సౌంత్క్ లేదా సెంటర్ మండప అనే సాంస్కృతిక సంస్థ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ మండపం భారతీయ నృత్యానికి ప్రాచుర్యం కల్పించటంలో గణనీయమైన కృషి చేసింది. దీన్ని కొన్నేళ్ల క్రితం పద్మశ్రీ అవార్డు పొందిన మిలేనా సాల్విని స్థాపించారక్కడ. సౌంత్క్ లేదా సెంటర్ మండపంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు కూడా. మిత్రులారా, నేనిప్పుడు 2 చిన్న ఆడియో క్లిప్లను వినిపిస్తాను. వీటిపై దృష్టి పెట్టి శ్రద్ధగా వినండి. దయాలు సితకిన్ సితనా మినిహ కౌరుందో మసబందే మినిహ గన సొందినే నేను వెదో బింద కుదుసితువే దయాలు సితకిన్ సితనా మినిహ కౌరుందో మసబందే మినిహ గన సొందినే. మొదటిది విన్నారు కదా, ఇప్పుడు రెండవది. மனிதன் மனிதனுக்காயில்லையே
மற்றெதுதான் இங்கு கவலைப்படும் கருணையுள்ளத்தில் பரவிடவே அன்பு செய்வாய் நீ என் தோழா. மனிதன் மனிதனுக்காயில்லையே, மற்றெதுதான் இங்கு கவலைப்படும் కరుణయుళ్ళத்தில் పరవిడవే. మిత్రులారా, భూపేన్ హజారికా పాటలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్ని ఎలా అనుసంధానిస్తాయో తెలియచేసేందుకు ఈ స్వరాలు సాక్ష్యంగా ఉన్నాయి. నిజానికి శ్రీలంకలో చాలా ప్రశంసనీయమైన ప్రయత్నం జరిగింది. ఇందులో శ్రీలంక కళాకారులు మన భూపేన్ దాజీ ప్రసిద్ధి చెందిన పాట మనుహే మనుహార్ బాబే అనే పాటని సింహళ భాషలోకి, తమిళ భాషలోకి అనువదించారు. నేను వీటి ఆడియోనే ఇందాక మీకు వినిపించింది. కొన్నాళ్ల క్రితం అస్సాంలో భూపేన్ హజారికా జన్మ శతాబ్ది వేడుకలకి హాజరయ్యే భాగ్యం నాకు లభించింది. ఇది నిజంగా ఒక చిరస్మరణీయ కార్యక్రమం. మిత్రులారా, భూపేన్ హజారికాజీ జన్మ శతాబ్ది ఉత్సవాల్ని అస్సాం జరుపుకుంటూ ఉంటే కొన్ని రోజుల క్రితం విచారకరమైన సందర్భం కూడా ఒకటి వచ్చింది. అది జుబీన్ గర్గ్జీ అకాల మరణం. వారి మరణంతో ప్రజలు శోకతత్తులయ్యారు. జుబీన్ గర్గ్ దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన ప్రఖ్యాత గాయకుడు. ఆయనకు అస్సామీ సంస్కృతితో ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. జుబీన్ గర్గ్ ఎల్లప్పుడూ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటారు. ఆయన సంగీతం భవిష్యత్ తరాల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటుంది. జుబీన్ గర్గ్ ఆసిల్ అహోమార్ హోమో సకృతిర్ ఉజ్జాల్ రత్నో జనోతర్ హృదయాత్ తేయో హదాయ్ జియాయ్ థాకిబో అంటే జుబీన్ అస్సామీ సంస్కృతికి చెందిన ప్రకాశవంతమైన కోహినూర్ రత్నం. ఆయన భౌతికంగా మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు అని అర్థం. మిత్రులారా, ఒక గొప్ప ఆలోచనాపరుడు, తత్వవేత్త ఎస్ఎల్ భైరప్పను కొన్ని రోజుల క్రితం మన దేశం కోల్పోయింది. భైరప్పతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. వివిధ అంశాల మీద చాలా లోతుగా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన రచనలు యువత ఆలోచనలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. ఆయన కన్నడంలో చేసిన అనేక రచనల అనువాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మన మూలాలు, మన సంస్కృతి గురించి గర్వపడడం ఎంత ముఖ్యమో ఎస్ఎల్ భైరప్ప తన రచనల ద్వారా మనందరికీ నేర్పించారు. వారికి నా హృదయపూర్వక నివాళి. ఆయన రచనల్ని చదవాల్సిందిగా యువతతో నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, వచ్చే రోజులు ఎన్నో పండుగల్ని, ఆనందాల్ని తీసుకొస్తున్నాయి. మనం ప్రతి సందర్భంలోనూ చాలా షాపింగ్ చేస్తాం కదా. ఈసారి జీఎస్టీ పొదుపు పండుగ కూడా జరుగుతోంది మిత్రులారా, ఈసారి మనం పండుగలన్నీ స్వదేశీ ఉత్పత్తులతో మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకుంటే, అంటే పండుగల్ని మరింత ప్రత్యేకంగా చేసుకుంటాము అనే ప్రతిజ్ఞ గనక తీసుకుంటే మన వేడుకల ఆనందం అనేక రెట్లు పెరుగుతుంది. అది మీరే చూస్తారు. వోకల్ ఫర్ లోకల్ను మీ షాపింగ్ మంత్రంగా మార్చుకోండి. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే మీరు కొనుగోలు చేయాలి. నిర్ణయించుకోండి. దేశ ప్రజలు తయారు చేసిన వాటిని మాత్రమే మీరు మీ ఇళ్లకు తీసుకెళ్తారు. దేశ పౌరుడు కష్టపడి పనిచేసిన వస్తువును మాత్రమే మీరు ఉపయోగిస్తారు. మనందరం ఇలా చేస్తే మనం కేవలం వస్తువులను కొనటమే కాదు మిత్రులారా, ఒక కుటుంబానికి ఆశను తీసుకువస్తాం, ఆశను పెంచుతాం, చేతి వృత్తుల వారి కష్టాన్ని గౌరవిస్తాం, ఒక యువ వ్యవస్థాపకుడి కలలకు కొత్త రెక్కలు ఇస్తాం. మిత్రులారా, పండుగల సమయంలో మనమందరం మన ఇళ్లను శుభ్రం చేసుకోవటంలో తీరిక లేకుండా ఉంటాం. కానీ ఈ పరిశుభ్రత అనేది కేవలం మన ఇంటి 4 గోళ్లకే పరిమితం కాకూడదు. వీధి, ప్రాంతం, మార్కెట్, గ్రామం, ఇలా ప్రతి చోట పరిశుభ్రత మన బాధ్యత. మిత్రులారా, ఇది పండుగల సమయం, ఇది వేడుకల సందర్భం. దీపావళి అంటే ఈసారి దీపావళి ఒక గొప్ప పండుగగా మారనుంది.
రాబోయే దీపావళి సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. అదే సమయంలో మనం స్వావలంబన దిశలో అంటే ఆత్మనిర్భర్ భారత్ అన్న మంత్రాన్ని మర్చిపోకూడదు. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ ద్వారా మాత్రమే మనం ఇంకా ఇంకా ముందుకు సాగే అవకాశం ఉందని నేను మీకు మరోసారి చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఈసారి మన్ కీ బాత్లో ఇంతే. వచ్చే నెలలో కొత్త గాథలు, సరికొత్త ప్రేరణలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా మీ అందరికీ నా శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.